హాయ్ అండి. ఎందుకండి ఇవాళ సోప్ చేసుకుంటున్నాము సోడిపిండితోటి. ఇది బెల్లం అండి, ఇది సోడిపిండి, వేయటానికి నీళ్ళు. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాం కదా, ఇందులో ఒక గ్లాస్తో నీళ్ళు వేస్తున్నాను. ఒక గ్లాసు నీళ్ళు. ఇప్పుడు నీళ్ళు వేడెక్కాయి కదండి, ఇప్పుడు బెల్లం వేస్తున్నాను. తురుముకుని పెట్టుకున్న బెల్లం వేస్తున్నాను కప్పుతో కప్పుడు. కొద్దిగా ఉప్పు కూడా వేస్తున్నాను రుచికి సరిపడా. ఎందుకండి బెల్లం కరిగిపోయింది కదా, పాకం రావాలని ఏం కాదండి, బెల్లం శుభ్రం కరిగిపోయే వరకు ఉంచాలి. ఇప్పుడు ఇందులో పిండి వేస్తున్నాను, కొద్దిగా కలుపుతూ వండకట్టకుండా ఇలా వండకట్టకుండా కలపాలండి. దీన్ని ఇలా ఉండకట్టకుండా కలుపుతూ ఉండాలి. పిండి అంతా కనిపించకండి ఇందులో కరిగిపోయేలాగా. ఇప్పుడు ఎందుకంటే ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను నేను. కొద్దిగా నువ్వుల నూనె కూడా వేస్తున్నాను. ఇది ఆడవాళ్ళకి నడుము నొప్పి వచ్చిన, రక్తం లేకపోయినా మంచిదండి. ఇది అన్నిటికి కూడా మంచిదండి, ఎవరైనా తినవచ్చు, ఆడవాళ్ళనే కాదు, పిల్లలకు పెడితే మరీ మంచిది. దీన్ని ఎలా ఉడకనివ్వాలి. ఇదిగానండి, ఇది మనం నెయ్యి నూనె వేసాం కదా, ఇది దాని మీదే సన్నని మంట మీద తోప రెడీ అయిపోతుంది. నేను దీనికి ఒక కప్పు బెల్లం, ఒక కప్పు సోడిపిండి, ఒక కప్పు నీళ్ళు వేసానండి. ఎందుకండి సోడిపిండి తోప రెడీ అయిపోయింది. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.